నేను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండని నాకు అర్థం కాదు. భవ్య నీకు చెప్పినా నేను నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను వదిలి ఉండలేకపోతున్నా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు నాకు సర్ప్రైజ్ ఇస్తావు? నా లవర్ భవి, సరే వన్ సైడ్ లవర్ ని అరే చెప్పేది మనసు మనసు కలిస్తేనే ప్రేమ అనేది క్రియేట్ అవుతుంది. నీకు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చిన, ఈ సర్ప్రైజ్ ఓపెన్ చేయి. పర్లేదు అట్లాంటివి ఏం ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నా. ఎందుకంటే చెప్పేది నేను పెళ్ళాడుకుని రాజైపోతారే నువ్వే నా రాణివని. ఎవరికి చేస్తున్నాను? అజ్జుకి చేస్తున్నా. ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు? మాని నేను కలిసి కొడతా. కొడతావా? నేను పెళ్లి చేసుకుంటా, నువ్వే నాకు తాళి కట్టిస్తావు అంతే. రా బెటర్. అరే సరే ఈ రోజు ఆపుతారు కదా, ఇప్పుడు ఆపుతురా మీరు? ఆపుతున్నావు, రేపు చూసుకున్నామా? ఓడితే దిమ్మ తిరుగుతుంది. ఫస్ట్ గమ్మున తాళి కట్టుకో. గమ్మున తాళి కొట్టు. నువ్వేమన్నా సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషాదాస్ అఫీషియల్. సో భవ్య ఆడుంది, వెళ్ళి ఒకసారి మాట్లాడదాం, చూద్దాం ఏమంటుంది ఏంది. మొన్న కోపంతో అయితే కిందకి వచ్చేసిన, కానీ నిజంగా చెప్తున్నా అజయ్, నీకు భవికి నెక్స్ట్ వీడియో చుక్కలు చూపిస్తా, బర్రాబ్బర్ చెప్తున్నా. భవి ఎంత కథలు ఆడుతుందో దానికి డబల్ నేను ఏందో చూపిస్తా భవికి. అండ్ భవి ఫస్ట్ ఫ్లాష్ మ్యాన్ అని ఎవరో డ్యాన్సులు చేస్తారుగా. భవి మేడం నమస్తే. నేను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండని నాకు అర్థం కాదు. కూర్చో పర్లేదు, నేనేం చేయట్లేదు. నిన్ను ఏమి ఇక్కడ వచ్చిన ఏమో చేస్తావని కాదు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చినావు దాసు? ఏంటి చెప్పు. నీ వల్ల అసలు నా అక్కడ ఫ్లాట్ లో కూడా ఉండట్లేదు, ఇక్కడ అజ్జు ఫ్లాట్ లో కూడా ఉండని కావా నన్ను ప్రశాంతంగా? భవ్య నీకు చెప్పినా నేను నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను వదిలి ఉండలేకపోతున్నా అని. నీకు ఈరోజు సర్ప్రైజ్ చేయడానికి వచ్చిన. వద్దే బాబు, నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ చాలు. నువ్వు వద్దు, నీ సర్ప్రైజ్ వద్దు. ఏమొద్దు భవి. పర్లేదు భవి, రోజు డే ప్రపోజ్ డే కాదులే, ఇవేది అట్లాంటివి ఏం కాదులే, టెన్షన్ తీసుకోకు. మరి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు నాకు సర్ప్రైజ్ ఇస్తావు? నా లవర్ భవి, సరే వన్ సైడ్ లవర్ ని వన్ సైడ్ లవర్ లవ్ చేస్తాను. అవును, ఇప్పుడు ఒక మాట, ఒక మనసు మనసు కలవాలంటే చూడు, నువ్వు ఇలాంటి డైలాగ్ పెట్టినావు అనుకో, నేను అరే చెప్పేది మనసు మనసు కలిస్తేనే ప్రేమ అనేది క్రియేట్ అవుతుంది. సరే ఇప్పుడు నాకంటే ఏ రెస్పెక్ట్ మన ప్రేమని తిట్టకు. అవునే ఒక మాట సరే, మనం కాదు, నువ్వు లవ్ చేయట్లేవు. మనం అంటే నేను లవ్ చేస్తున్నా. నేను చేయను కూడా ఫిక్స్. ఇది ఎందుకు భవినా నా అర్థం కావట్లేదు భవి, నా బావ నేను ఎందుకు ఇంత నిజంగా ఒక అమ్మాయి కోసం ఇంత ఎందుకు చేస్తాడు అర్థం కావట్లేదు నాకు. అదే అంటే లైఫ్ లో మొట్ట కురిచిపోయిన తర్వాత కూడా ఇవన్నీ చేస్తున్నాయి చూడు, అది బాధ అవుతుంది. నేను అందుకే చెప్పిన ఆల్రెడీ మొట్ట కురిసిపోయినావు, మళ్ళీ చేయకు. అవును, నువ్వు చెప్పిన నువ్వు ఖరాబ్ అయిపోయినావు, నేను ఖరాబ్ అయిపోయినా. అంటే ఇప్పుడు ఒక పాస్ట్ లో నీకు ఒకటి జరిగింది, నీకు ఒకటి తెలుసు, నాకు ఒకటి జరిగింది. అవన్నీ అండర్స్టాండింగ్ తెచ్చుకొని మన ఇద్దరం కలిసి ఉంటే ఎంత మంచిగా. ఒకసారి ఊహించుకో, ఎందుకంటే బా అరే ఈ పాస్ట్ లో ఇవి జరిగినాయి, సరే ఇప్పుడు ఏదైనా సరే చెప్పే వినబావి నీకు. బావి బావి ఒక నిమిషం, నీకు చెప్పా ఓ మాట చెప్పేది ఏంటో. నీకు ఒక సర్ప్రైజ్ చెప్పేది, నీకు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చిన, ఈ సర్ప్రైజ్ ఓపెన్ చేయి. తీసుకో. ఏం లేదు, నీకేం
నేను విషయం ఇయ్యట్లే నీకు ఇది ఓపెన్ చేయి. ఏమో నువ్వు ఘోరంగా ఏదో ప్లాన్ చేసి భవి నీకు హానికరం తీస్తానా భవి నువ్వు ఎవరివి నా గుండెగా భవి పట్టుకో ఓపెన్ చేయి. మళ్ళీ దీనివల్ల నేను అందరూ నన్ను బ్లేమ్ చేస్తే ఇగో సో గాయస్ దీనికి నాకు సంబంధం ఉంది కానీ అంటే ఐ మీన్ అట్లా కాదు ఏదో ఏదో రోజు డే ప్రపోజల్ కాదు మళ్ళీ నేను ఈ గిఫ్ట్ తీసుకురాని నేను అడగలే చెప్పు. ఈమెం అడగలే నేనే తీసుకొచ్చిన. ఐడియా కూడా లేదు నా పాటికి నేను కూర్చొని. ఓపెన్ చేయి. ఏంటి గిఫ్ట్ సడన్ గా వచ్చి సడన్ గా కెమెరా పెట్టి అసలు కెమెరా ముంగట ఓపెన్ చేయొచ్చు కదా. చేయొచ్చు పర్లేదు అట్లాంటివి ఏం ఏంటి పిచ్చా నీకు ఏం తీసుకొచ్చినావు తీసుకో పట్టుకోపోవి. అరే అసలు ఏం చేస్తున్నావు ఆ తాళేంటి గిఫ్ట్ ఏంటి గిఫ్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరికి ఇస్తారు తెలుసా దాని వాల్యూ తెలుసా. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నా. పెళ్లి ఎందుకంటే చెప్పేది నేను నీ పెళ్ళాడుకుని రాజైపోతారే నువ్వే నా రాణివని ఫిక్స్. నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయట్లేవు. ఇప్పుడు నేను పెళ్లి చేసేసుకున్నాను అనుకో పని అయిపోతుంది. అప్పుడు మరి సంత హ్యాపీగా తిరగచ్చు. పిచ్చదాసు నీకు చిన్నపిల్లలు ఆట అనుకుంటున్నావా పెళ్ళి అంటే కొడతా నేను చెప్తున్నా. మొక్కుకోవాలి ప్లీజ్ దండం పెడతా ఫోన్ చేయకి. నువ్వు ఎక్స్ట్రా చేయకు దాసు చెప్తున్నా నేను. అప్పటి చిన్నపిల్లలు ఆట టార్చర్ నాకు అర్థం చేసుకో బాబు. మనం పెళ్లి లవ్ ఇవ్వ పెళ్లి చేసుకో మంచిగా హ్యాపీగా వెళ్ళిపోదాం. ఏమొద్దు నాకు లవ్ వద్దు ఏమొద్దు. నేను చెప్పేది తెలుసా ఇద్దరం లవ్ వద్దు ఏమొద్దు అందుకని పెళ్లి చేసుకున్నామంటున్నా. పెళ్లి చేసుకుని హ్యాపీగా తింగిద్దాం. తమాషా పిచ్చి పిచ్చి కథలు కట్టేస్తా నువ్వు కట్టేస్తా. ఎవరికి చేస్తున్నావు? అజ్జుకి చేస్తున్నా. ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు? మాని నేను కలిసి కొడతావా? వాడు కిందికి వచ్చినాక కొడతా. ఏమనుకుంటున్నావు? నిజంగా చెప్తాను కొడతా భవి నిజంగా చెప్తాను కొడతా. అజ్జు కింద దాసు చూడు తాళి బొట్టలు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా నిన్ను పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు ఎవరు వచ్చినా అడ్డు వచ్చిన వాళ్ళని కొడతా. ఘోరంగా కొడతా. నిజంగా చెప్తాను ఎవరు అడ్డు వచ్చినా కొడతా. దాసు పిచ్చి పిచ్చి కథలు. అరే నువ్వు రాకరా బాబు. అరే బాబు నువ్వు కిందికి రా. నువ్వు కిందికి రా. దీన్ని తాళి కడతా. నువ్వు వచ్చినాక నేను కొడతా చెప్తున్నా. మరీ చెప్తున్నా నువ్వు రావద్దు. కొడతా ఫిక్స్ అయిపో. తాగుడికి కూడా కాదు. నువ్వు కిందికి రాకపోయి అవసరం లేదు. కొడతా ఏమరవద్దురా నువ్వు పువ్వుగా. ఏంటి కొడతా మీదికి వస్తే భయం పడతా అనుకుంటున్నావు. లాగే కొట్టిననుకో పడతావు అక్కడ. మర్యాదగా చెప్తున్నావు. నేను నిజంగా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నా కల్చర్ కి. పెళ్లి చేసుకొని చెప్పేది వేసినాం అనుకో అసలు మనిషిని కాదు. లవ్ వద్దన్నావు కదా అందుకని పెళ్లి చేసుకున్నావు మంచిగా ఉంది. నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు పిచ్చా నీకు? నాకు ఏం తక్కువ చెప్పు. నీకు అన్నీ ఎక్కువనే ఉన్నాయి బాబు. నాకే తక్కువ ఉన్నాయి. నాకు ఈ పెళ్ళి వద్దు నువ్వు వద్దు. పిచ్చి పిచ్చి ఖాతాలు వేయకు దాసు. నిజం చెప్తున్నా దాసు భయం. నేను తాళి కడతా. నాకు మెంటల్ చిన్న పిల్లలు అర్థం అనుకుంటున్నావు. నేను కొడతా. నేను చెప్తున్నా. నేను నిజంగా కొడతా చెప్తున్నా. కొడితే దిమ్మ తిరుగుతా. గమ్మున తాళి కట్టుకో. గమ్మున తాళి కొట్ట నువ్వేమన్నా మొగుడు గమ్మున తాళి కట్టి ఏమంటారు నీకు అర్థమవుతుందా? నువ్వు తాళి కట్టించుకున్నావు అనుకో మనం భార్య భర్తలు అవుతాం. అరే వీడికి ఏం పిచ్చి పట్టింది. నువ్వు పైకో ఫస్ట్. నువ్వు పైకి నువ్వు పైకో ఫస్ట్. నాకు సత్తాయించగా జై నువ్వు పైకో. నాకు ఇగో దానికి తాళి కడతా. ఇప్పుడు నేను నువ్వే దగ్గర ఉండి సరే నువ్వు కట్టిస్తావా కెమెరా ఆఫ్ చేయి. వీడు కట్టిస్తా అంటుంది. అపార్ట్మెంట్ నేను దాన్ని పెళ్లి చేసుకుంటా. నువ్వే నాకు తాళి కట్టిస్తావు అంతే. ఇట్రా ఏంది ఇంకా మెల్లగలుగు. సారీ కాదు నాకు అట్లాంటి అలవాటే లేదు. చెప్పేది నేను ఇగో ఆమె లవ్ వద్దన్నది. సరే కడుతురా ఆవు. లవ్ వద్దని ఏమంటారు? తాలిబొట్టు ఇది కడతావు. ఇంటికి వెళ్ళి వాడుకో ఫస్ట్. ఇది తమ్ముడు అన్ని వద్దు కానీ తమ్ముడు చెప్పేది వినుర్రి. తాగుడు కాదు నీ మీద ఉన్న ప్రేమ నాకు పిచ్చోని
ఇట్లా వీధిలో కూర్చోబెట్టి ఆడదాన్ని టార్చర్ అంటారు, ప్రేమ అన్నారు. అవును ఆమె ప్రేమ వద్దన్నది, పెళ్లి చేసుకొని మంచిగా భార్య భర్తల్లో మంచిగా ఉందామంటున్నా. అంటే ఇష్టమైన పిల్లలు బాగా పిచ్చి పెట్టకుండా పిచ్చి ఉండాలి. లక్షలు రేగు దాసు, నీకు అరే, మంచిగా చెప్తున్నా. నువ్వు చెప్తున్నావు చూసిన ఇది తప్పేమంటలేదు, మన మనసులో మాట ఎప్పుడు తప్పే కాకపోతే ఒక ప్రాపర్ వే ఉంటుంది. కూర్చోబెట్టి పక్కన ఉండి బంగారం అన్ని చెప్పిన అన్ని రకాలుగా ట్రై చేస్తే రకాలుగా? మేడం కావట్లేదు ఏమి అసలు నా అంటే ఇంకేం కావాలి చెప్పు నీకు, నీకు ఎలా చేంజ్ అవ్వాలి? దాసు నిజం చెప్తున్నా. అపార్ట్మెంట్ రా నేను నా మడ్డలా నాకు అవన్నీ తెలియదు. మడ్డలా. నాకు దీన్ని పెళ్లి చేపి, దీంతో పెళ్లి చేపిస్తావా? లవ్ యాక్సెప్ట్ చేపి టైం 11:30, ఆ? 11:21 బెంగళూరు పంపిస్తే తెలుసా? బెంగళూరు నేను బెంగళూరుకి దింగేసా వెళ్ళిపోతా. సరే వెళ్ళు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడుకున్నా సంబంధం లేదు. వాళ్ళ అమ్మతో కాదు నాకు దీని పెళ్లి, నేను నీకు పంపియా, నిన్ను పంపియా, ఇక్కడ ఉన్నా నిన్ను నేను. పంపియా. పంపించడానికి నువ్వెవరు, రమ్మడానికి పొమ్మడానికి నువ్వెవరు? అరే సరే ఈ రోజు ఆపుతారు కదా, ఇప్పుడు ఆపుతురా మీరు? ఆపుతున్నావు కదా? అవును రా, ఆపుతున్నా. ఆపుతున్నాం. రేపు చూసుకున్నామా? చూసుకోవడం తీసుకోవడం దాచి నువ్వు మాట్లాడితే మాత్రం నీకు వేరే మాట్లాడతారా? సరే చూద్దాం, రేపు చూసుకున్నామా? రేపు ఆయన చూసుకున్నామా? మాత్రం మాట్లాడుతున్నా. తాగుడా నేను తాగుడు కాదు, ఈవుడు కాదు, లీనియన్స్ కాదు వాడికి ఇప్పటికీ టైం ఇస్తున్నా, వాడు ఏదేదో మాట్లాడుతున్నా. చెప్పేది విను. సరే నువ్వు అంటున్నావు కదా, దాసు, నేను దాసు, రేపు చూపిస్తాను నా నువ్వు గురించి, ఇచ్చిన ఆ? లీనియన్స్ తల మీద నెత్తి రేపు చూపిస్తాను నీకు మరి. నువ్వు నాకు ఇప్పుడు లవ్ యాక్సెప్ట్ చేపిస్తావు, తాళి కట్టిస్తావు, నీ ఇష్టం. నీకు ఒక ఛాన్స్ ఇస్తాను అరే పో, బతుకు. పో ఇంటికి పో, పో. దాసు, పో ఫస్ట్. భవి పో. నువ్వు నాకు ఇప్పటికి ఇష్టమే, నిన్నేం అనలేదు. అరే నువ్వు ఆగు జరిగా వచ్చిన నీకు పెద్ద మనిషి మాట్లాడుతున్నావు, అరే నీకు ఒకటే చెప్తున్నా ఛాన్స్ చూడు, ఇస్తాను. అసలు నాకు బుద్ధి లేదు. నువ్వు ఇప్పుడు తాళి కట్టిస్తావా లేకపోతే రేపు చూసుకోవాలని కట్టియడం ఏంటి? చెప్పు, రేపు చూసుకోవాలని గుదల్లో ముందు నీకు. అనుకుంటున్నావా ఎవరు భవి చెప్పుకోవడానికి? ప్లీజ్ బేబీ నువ్వు ఆగి ఉండిపో. ఏ చెప్పట్ ఆగు, నువ్వు ఉండు, చెప్పేది నువ్వు ఏదో రేపు రెండు ఆప్షన్ ఏంద్రా నాకు ఆప్షన్ ఇచ్చేది పుకేశ్వర్. గీకేశ్వర్ నీ కాదు, రేపు చూసుకోదా? చూసుకోరా ఏం ఆ? చూసుకో. ఓకే పక్క రేపు చూడు, రేపు నీకు ఉంటది టార్చర్. తెలిసినవేంద్రా బాబు నువ్వు. అరే నువ్వేంటి పిచ్చిగా తాగి ఏం కాదు భవి, సరే రా, రేపు చూసుకున్నాం భవి మనం. చూసుకున్నాను కదా? రేపు చూసుకున్నాం, నా రైట్. మడతలే, ఏం చూసుకున్నా? రైట్ ఓకే, రేపు చూసుకుంటే రైట్. ఓకే ఓకే